అయోధ్య రామ నిన్ను దర్శించుకోవాలంటే ఎందుకయ్యా మాకిన్ని కష్టాలు అంటున్నారు రామభక్తులు. ప్రాణప్రతిష్ఠ రోజు ఉన్న రవాణా సదుపాయాలు రోజు రోజుకు తగ్గుతూ ఉండటంతో అయోధ్య రాముడి దర్శన భాగ్యం కరువయ్యిందని వాపోతున్నారు. తక్కువ ట్రైన్లు ఉండటంతో ఇంకోవైపు విమానాల సంఖ్య కొన్ని పట్టణాల నుంచి పూర్తిగా రద్దు చేయటంతో ఆ శ్రీరాముణ్ణి మొరాలకించమంటున్నారు భక్తులు. హైదరాబాద్ నుంచి అయోధ్యకు నేరుగా నడిపే విమాన సర్వీసులను నిలిపివేస్తున్నట్లు చౌక విమానయాన సంస్థ స్పైస్ జెట్ ప్రకటించింది. 2 నెలల క్రితం ప్రారంభించిన ఈ విమాన సర్వీస్కు డిమాండ్ లేమి కారణంగా రద్దు చేస్తున్నట్లు తెలిపింది. ఈ ఏడాది ఏప్రిల్లో హైదరాబాద్ అయోధ్యల మధ్య వారానికి 3 సార్లు నడిపే సర్వీసును ప్రారంభించింది. డిమాండ్ సప్లై ఆధారంగా విమాన సర్వీసులను నడుపుతున్నట్లు, ఈ సర్వీసును రద్దు చేసినప్పటికీ చెన్నై అయోధ్యల మధ్య విమాన సర్వీసును యథాతథంగా నడుపుతున్నట్లు కంపెనీ తెలిపింది. తొలుత ప్రతి మంగళ, గురు, శనివారాల్లో స్పైస్ జెట్ SG611 విమానం ఉదయం 10:45 శంషాబాద్ విమానాశ్రయంలో బయలుదేరి మధ్యాహ్నం 12:45 అయోధ్య చేరేది. తిరుగు ప్రయాణంలో SG616 విమానం మధ్యాహ్నం 1:25 అయోధ్యలో బయలుదేరి మధ్యాహ్నం 3:25 శంషాబాద్ చేరుకునేలా తొలుత ఏర్పాటు చేశారు. ఏప్రిల్ 2 నుంచి ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. కానీ ఆక్యుపెన్సీ భారీగా తగ్గిపోవడంతో 2024 జూన్ 1 నుంచే ఈ సేవలను నిలిపివేస్తున్నట్లుగా స్పష్టం చేసింది. ఒకవేళ ఇప్పుడు హైదరాబాద్ నుంచి అయోధ్యకు నేరుగా వెళ్లాలనుకుంటే మాత్రం ఢిల్లీ మీద నుంచి వెళ్లాల్సి వస్తుంది. దీంతో ప్రయాణ సమయం కూడా దాదాపు 7.5 గంటలు పడుతుంది. దీంతో విమానంలో వెళ్లడం కంటే కూడా ఇక సాధారణ ట్రైన్లో వెళ్లడమే ఉత్తమం అంటున్నారు చాలా మంది భక్తులు. అంతేకాదు, టికెట్ ఖరీదు కూడా వయా ఢిల్లీ వెళ్లాలంటే దాదాపుగా 10 నుంచి 15 వేల దాకా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. నేరుగా హైదరాబాద్ నుంచి అయోధ్యకు డైరెక్ట్ ఫ్లైట్ అయితే ఖర్చు సగానికి సగం తగ్గుతుంది. అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని దాదాపుగా 8 పట్టణాల నుంచి స్పైస్ జెట్ విమాన సేవలను నేరుగా అయోధ్యకు ప్రారంభించింది. కానీ క్రమక్రమేణా అయోధ్యకు వెళ్లే భక్తుల సంఖ్య తగ్గడంతో మొత్తం 6 పట్టణాల నుంచి అయోధ్యకు విమాన సర్వీసుల్ని నిలిపివేసింది. కలియుగ రాముణ్ణి చూసేందుకు వెళ్లే భక్తుల సంఖ్య ప్రాణప్రతిష్ఠ రోజు నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 3 కోట్ల పైమాటే అని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ చెబుతోంది. ట్రాన్స్పోర్టేషన్ లో ఉండే సమస్యలతో భక్తుల సంఖ్య తగ్గుతోందని, రవాణా సౌకర్యాలు, వసతులు మరింతగా పెంచాల్సిన అవసరం ఉందని భక్తులు కోరుతున్నారు.